తల్లి వద్ద చెల్లెల్ని కావలించి ఆ గంగ నదికి వెళ్ళి స్నానం ఆచరించి తిరిగి వచ్చినాము. ఇప్పుడు ఆ యొక్క శిరసాలని యొక్క తల్లి ఉన్నది, తల్లి దగ్గర చెల్లె కావాలన్నది, తల్లిని దగ్గర వెళ్దామంటున్నావా? సరే చూడు, మీకు ఇక్కడ తల్లి లేదు, చెల్లె ఉన్నది కదా. శిరసాలలోన తల్లి దగ్గర బిడ్డని కావాలంచితే తల్లి లేదు కానీ ఆ యొక్క బిడ్డ ఉన్నదంటున్నావా? అవును కదా. మీరిద్దరు రండి పెట్టుడు లోపలికి. శంకర్ గణేష్ స్టేజ్లో రండి. మీరిద్దరు కర్రెల్ల గణేష్ పరశురామునికి మెచ్చుకొని 50 రూపాయలు సమర్పించినారు. వారికి రేణుక చల్ల కాపాడుగాక. ఇది సిద్ధకాపు నారాయణ ఎల్లవ్వ 200 రూపాయలు యొక్క పరశురాముడు ఎల్లమ్మ సిరియాల సందర్భంగా సమర్పించినారు. వారికి రేణుక చల్లగా కాపాడుగాక. అక్కడ నీ యొక్క తల్లి లేదు పరశురామ, అదిగో నీ చెల్లె ఉంది. చెల్లెకి ఒక్కసారి అడుగు మరి. చెల్లెలా? అన్నయ్య, మన తల్లి ఎక్కడికి వెళ్ళింది? అన్నయ్య నేను ఎదురపోయినాను. తల్లి ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు తెలియదు అన్నయ్య. రేణుకా మాతాజీ చెల్లెలా కదా. రేణుకా నిద్రపోయినాను కానీ ఎక్కడికి పోయిందో నాకు తెలియదు కదా. రేణుకా మాతాజీ
కావాలొచ్చింది చెల్లెలు అని నేను కావాలి నా తల్లికి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళకొచ్చావు తెలుపు కదా జారెనుక మాతాకే అమ్మ పైన నీకు కోపం అన్న పంచరామా అమ్మ పైన నీకు కోపము ఎందుకే అన్నా నాయన్నా అమ్మ పైన నీకు కోపము ఎందుకే అటువంటి పని అమ్మ ఏమీ చేసే అటువంటి పని నేను ఎట్లానో చేసేనే అమ్మా అన్నా ఓయన్నా మాతకి అమ్మ పైన నీకు కోపం ఎందుకు కాని పని అమ్మ ఏమి చేసిండు నాకు చెప్పు అన్నయ్య జయరేణుక మాతాకి అగల మాతాలు మాతాకి వచ్చే చెల్లెలా అగలు మాటలు చేసినావా అగల మాటలు తల్లి అగల మాటలు నేర్చి తల్లిని శిరసాలేస్తే దాని తల్లి గారింటికి పోయింది. నిన్ను కావలిస్తే వగల మాటలు మాట్లాడుతున్నావు. చెల్లెలు అని కూడా నిన్ను చూడబిడ్డ నీ సంగతి చెప్తా, నా తల్లి ఆడుంది చెప్పమని చెల్లెలకే ఘోరంగా మాట్లాడుతుండు పరశురాముడు. మరి చెల్లెలు ఏమంటారో చూద్దాం. మాతాకి అగలు మాటలు ఏమి
మాతాకి అన్న పరశురామా అగలు మాటలు ఏమి జగతిలో పలికితే చిరసాల కావాలనుమంటే ఉన్నాను కానీ నాకు నాకు ఎక్కడ వేది తెలియదు కదన్నయ్య. జయరేణుకా మాతాకి జయరేలా సంగవారికి సహపింత తండ్రి కట్టినాయి చెల్లెలా సాధించిన తండ్రికి వచ్చినాయా? ఎప్పుడైతే తల్లి నిల్లగొట్టిందో ఈ యొక్క చెల్లెలు నీచిరాలు ఇక ఈమెను కూడా ఈ సభను చెల్లగొట్టేయమంటున్నావా? కదా. సరే నేను వెళ్ళగొడతాను పరశురామ. ఇక నీవా యొక్క తల్లి జడలకై వెళ్దామా? సరే ఏ విధంగా వెళ్దాం? జయరేణుకా